గుప్త నవరాత్రుల్లో భాగంగా నేను ఈరోజు అలంపూరు జోగులాంబ అమ్మవారి క్షేత్రానికి వచ్చానండి. శక్తిపీఠం. ఈ శక్తిపీఠం అమ్మవారిని దర్శించుకున్నాను. నా వెంట తీసుకొచ్చినటువంటి కరుంగలి మాలలు కూడా అమ్మవారి ప్రాంగణంలో మరియు అమ్మవారి గర్భగుడిలోకి తీసుకెళ్ళి ఆ యొక్క హోమం అనేది కూడా నేను ఇంటి దగ్గర జరిపించుకొని వాటినన్నీ కూడా తీసుకొచ్చాను. ఈ రెండో రోజు నుండి సుమారుగా కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి అక్కడికి వెళ్ళి ఆ గర్భగుడిలో ఈ మాలలు పూజించి శక్తివంతం చేసిన తర్వాత మన ఇంటికి తీసుకొచ్చి స్వస్థలంలో వారాహి అమ్మవారిని ఎక్కడైతే ప్రతిష్ఠించానో అక్కడికి తీసుకొచ్చి హోమం జరిపించి మనం నిత్య హోమం జరుగుతుందండి. 9 రోజులు నిత్య హోమం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వారాహి అమ్మవారి హోమం ప్రతి నిత్యం జరుగుతూనే ఉంటుంది. అంటే 9 రోజులు జరుగుతూనే ఉంటుంది. ఎవరైనా వారాహి హోమం జరిపించుకోవాలనుకున్నటువంటి వారు 4వ తారీఖు వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందండి. మీ పేరు గోత్రనామాలు పంపించండి. వారాహి హోమం జరిపించుకోండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగలి మాలను పుణ్యక్షేత్రాలలో పూజించి అమ్మవారి దగ్గర పూజించి శక్తివంతం చేసి మీకు పోస్ట్ ద్వారా అందజేస్తాను. కాబట్టి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వారాహి మాల మనం వేసుకున్నటువంటి వారు కూడా ఈ యొక్క కరుంగలి మాలను కూడా ధరించుకోవచ్చండి. మంచిదండి. ఇప్పుడు మేము అందించేటువంటి కరుంగలి మాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఇది 5 సార్లు పనిచేస్తుందండి. మనం దేవుడి గదిలో పెట్టుకొని ఎప్పుడైనా మనం ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆ కరుంగలి మాలను వేసుకొని వెళ్తే మంచి జరుగుతుంది. ఉద్యోగ అవకాశాల కోసం, వ్యాపారంలో టెండర్లు వేయడానికి, లేదంటే సొంత గృహ నిర్మాణానికి, ఏదైనా స్థలాలు కొనుక్కోవడానికి, లేదంటే ఏదైనా వాహనాలు కొనుక్కోవడానికి, ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి వారు ఈ కరుంగలి మాలను ధరించడం, వారాహి అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాత ఈ కరుంగలి మాల శక్తివంతం అవుతుందండి. కాబట్టి ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. పేరు పేరున ముఖ్యంగా నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇది అవసరమేనండి. ఎందుకంటే ఇదివరకు ఈ యొక్క కరుంగలి మాలను 1500 రూపాయలకు నేను పోస్ట్ చేసేవాడిని. కానీ ఈ గుప్త నవరాత్రిలో భాగంగా పూజించినటువంటి 9 రోజులు పూజలు అందుకున్నటువంటి కరుంగలి మాలను కేవలం 1000 రూపీస్లో మాత్రమే మీకు అందజేస్తున్నాను. ఇట్టి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయదు. అదేవిధంగా వారాహి హోమం జరిపించి మీ పేరు గోత్రనామాల మీద వారాహి హోమం జరిపించి కుంకుమ ప్రసాదాలు పంపించి అదేవిధంగా ఇట్టి వీడియోను మన ఫోటోగ్రాఫర్లు మీకు వీడియో కూడా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వారాహి హోమం అయిపోయిన తర్వాత కరుంగలి మాలను కూడా మీకు ఇంటికి పోస్ట్ చేయడం జరుగుతుంది మా పోస్టల్ ఛార్జెస్తోనే. మరి ఇలాంటి అవకాశాన్ని ఈ వారాహి హోమం జరిపించుకోవడం వల్ల మీకు జరిగేటువంటి లాభాలు, ఎందుకంటే అమావాస్య అనేది కూడా మనకి 25వ తారీఖు వచ్చింది. 25వ తారీఖు అమావాస్య అనేది మనకు ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య. తెల్లవారితే మళ్ళీ గుప్త నవరాత్రులు. ఇంత అద్భుతం తెలుసా? చాలా అద్భుతం అండి. కాబట్టి ఈ యొక్క వారాహి హోమం అనేది కూడా జరిపించి మరి సకల శుభాలు పొందాలని కూడా ఆ అమ్మవారి తల్లి సాక్షిగా నేను ఇక్కడుండి అలంపూర్లో ఉండి చెప్తున్నాను. మీకు మంచి జరగాలి, మీ కుటుంబం బాగుపడాలి, మీ పిల్లలు మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, మంచి ఉన్నతమైనటువంటి హోదాలో ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.